ఫ్రెండ్స్, అనంతపురం నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. సంగమేష్ నగర్లో షిరిడి సాయి దేవాలయంలో. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనంతపురం నగరంలో సంగమేష్ నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా మంచి కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి పూజ, అలాగే అన్నదాన కార్యక్రమము. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ వచ్చారు, వారితో కూడా మాట్లాడదాము. అందరికీ జై శ్రీరామ్, హనుమాన్ జయంతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో సంగమేష్ నగర్లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, అలాగే స్వామివారు కూడా ఉన్నారు మన మధ్యన. స్వామి, కొద్దిగా ముందుకు రండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా సబ్స్క్రైబర్స్కు, మా ఫాలోవర్స్కు కొన్ని విషయాలు తెలియజేయండి. స్వామి, మామూలుగా వైశాఖ మాసము బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం యందు హనుమత్ జయంతి జరపబడును. ఈ హనుమత్ జయంతి సందర్భంగా మా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయము పాలతో అభిషేకము, పంచామృత అభిషేకము, తదుపరి ఆకుపూజ కార్యక్రమాలు, తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదానం ఏర్పాటు చేయడమైనది. ఈరోజు స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో, మనసు నిండా హనుమాన్ చాలీసా ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఆంజనేయ స్వామి కృప వలన వారి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని నా యొక్క విన్నపం. ఓకే, ఇంతే కదా. ఇంకా స్వామివారు చెప్పి, అలాగే ఆలయ కమిటీ పెద్దలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతూ. అలా చెప్పండి అన్న. సంగమేష్ నగర్లో ఉన్నటువంటి షిరిడి సాయి దేవస్థానం నందు వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు పలు పూజా కార్యక్రమాల్లో ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తాదులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని మా జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పూజా కార్యక్రమం నందు పూజారి కానీ, మా ప్రెసిడెంట్ జీవి నాయుడు గారు కానీ, మిగతా పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులందరూ విశేషంగా పాల్గొని అందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, తదుపరి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా కొన్ని వేల మంది అధిక సంఖ్యలో పాల్గొని మా ఆలయంకు విచ్చేసినందుకు ఆలయ తరఫున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందాలని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మరి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి పూజలు, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. నాకైతే చాలా సంతోషం వేసింది. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు, నన్ను గుర్తుపట్టారు. నాకైతే సంతోషం వేసింది. వాళ్ళ కోరిక మేరకే ఈ వీడియో తీసి పంపిస్తున్నాను మీకోసమే ఫ్రెండ్స్. ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్.